హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎస్ఏలో బుజ్జిగాడు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే అలా ఈవినింగ్ సరదాగా పిల్లలతో ఒక చిన్న వ్లాగ్ తీశాను. అండ్ ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుంది. సో నేనైతే ముందు లియాన్కి ఎప్పటి నుంచో నెయిల్స్ చాలా పెరిగాయి. నేను కట్ చేద్దామని అనుకుంటున్నా, బట్ కుదరలేదు. సో ఫైనల్గా ఈరోజు అయితే కట్ చేస్తున్నాను. అండ్ నాకేంటంటే నెయిల్ కట్టర్తో కట్ చేయడం రాదు నిజం చెప్పాలంటే. సో నేను ఈ ఎలక్ట్రిక్ది యూజ్ చేస్తానన్నమాట. సో ఇదైతే కొంచెం సింపుల్గా తొందర అయిపోతుంది. బట్ తొందర అయిపోతుంది కానీ నెయిల్ కట్టర్తో వేస్తే కొంచెం లేట్గా పెరుగుతాయి. బట్ దీంతో ఈ ఎలక్ట్రిక్ దాంతో వేస్తే ఏంటంటే ప్రాబ్లం స్పీడ్గా పెరుగుతూనే ఉంటాయి. సో మనం ఈరోజు కట్ చేస్తే మళ్ళీ రేపు ఎల్లుండి కల్లా అవి మళ్ళీ ఫామ్ అవుతాయి, మళ్ళీ వస్తాయి నెయిల్స్. అండ్ ఇక్కడ మనకి బెనిఫిట్ ఏంటంటే దీంతో తీస్తే ఎలక్ట్రిక్ దాంతో తీస్తే ఏంటంటే ఈజీగా తొందర అయిపోతుంది, 5 మినిట్స్ క్విక్గా అయిపోతుంది. బట్ నీల్ కట్టర్తోనైతే కొంచెం టైం పడుతుంది అనిపిస్తుంది నాకు. ఇంకోటి ఏంటంటే నీల్ కట్టర్తో తీస్తే ఎక్కడ తనకు కట్ అవుతుందా అని నాకు అది భయం వేస్తుంది, అందుకే నేను తీయను. దీంతో అయితే ఇది ఎలక్ట్రిక్ దగ్గర ఇది కొంచెం తగిలినా కూడా వాళ్ళకి ఏం కాదు. అండ్ కాళ్ళవి కూడా తీశాను. సో తన కాళ్ళవి కూడా చాలా పెరిగాయి. చెప్పాను కదా, ఈ ఎలక్ట్రిక్ దాంతో తీస్తే మాత్రం తొందర పెరుగుతాయి. సో మనం బ్లేడ్తో అంటే ఇంకా మన ఇండియాలో పిల్లలకి కొంతమంది బ్లేడ్తో తీసేస్తారు కదా. సో అదే బెటర్, ఇంకా అట్లా చేస్తే ఏంటంటే తొందర పెరగవు నెయిల్స్. సో అది బెటర్ ఆప్షన్ రియల్గా చెప్పాలంటే. అండ్ ఈ నెయిల్ ట్రిమ్మర్ వల్ల పెద్దగా బెనిఫిట్ ఏం ఉండదు. అండ్ ఇంకా నేను తను లేచాడు, నేను ఫీడ్ చేశాను, పడుకున్నాడు. అండ్ మళ్ళీ తను లేచాడు. లేచిన తర్వాత తను మబ్బులు ఇరవడం భలే ఉంటుందండి అసలు పిల్లలు అట్లా చేస్తుంటే. సో చూడండి మీరే ఇంకా తను ఎట్లా చేస్తాడో. చూసారు కదా ఎంత క్యూట్గా అనిపిస్తుందో. అసలు తను అలా అంటుంటే నాకైతే క్యూట్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా టీ టైం అయిందన్నమాట. సో మనకి టీ టైం అయింది అంటే మా సమైరా అప్పుడప్పుడు నాకు తను గుర్తు చేస్తూ ఉంటుంది. మామీ టీ, మామీ టీ, మామీ చాయ్ అంటుంది అన్నమాట. నేను ఇంకా టీ చేస్తుంటే తనకి పియర్స్ అయితే కట్ చేసి ఇచ్చాను, తను తింటుంది. సో నేను ఇక్కడ కూర్చుంటా ఉంటుంది ఆ కౌంటర్ టాప్ మీద. సరే అని తనని కూర్చోబెడితే ఇంకా కూర్చోబెట్టిన తర్వాత ఆగుతారా పిల్లలు, నేను అది చేస్తా ఇది చేస్తాను అంటా ఉంటుంది. సో తను స్మాష్ చేస్తూ ఉంటుంది అల్లం. సో పిల్లలు అలా ఏదైనా అడిగితే మనం చేయించితే ఏంటంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో తను చూడండి తనే స్మాష్ చేస్తుంది. తను ఏంటంటే ఎక్కువ మనం కిచెన్లో ఉంటే చాలండి, ఎప్పటి కిచెన్కి వస్తుంది. తను కూర్చుంటా నేను చేస్తా, మనం కరిగిన ఇలా కలుపుతాం కదా, సో నేను కలుపుతా అని అంటూ ఉంటుంది. అండ్ వ్యాక్యూమ్ చేసినా కూడా ఇంట్లో సో తను కూడా వేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ అది వస్తుంది, ఒక వీడియో చూడండి భలే ఉంటుంది. అండ్ నేను మార్నింగ్ మ్యాగీ చేస్తుంటే కూడా తనే వచ్చి ఏడవడము, నేను ఇంకా దాన్ని కలుపుతా అని. సో ఆ 2 వీడియోస్ కూడా నేను దీనికి లింక్ చేశాను, చూడండి లాస్ట్కి. సో పిల్లలు అలా చేస్తూ ఉంటే మనకు కూడా కొంచెం ఏదో హ్యాపీగా ఫీలింగ్ వస్తుందండి. సో అంటే వాళ్ళు ఇంకా ఇప్పుడే ఎదిగిపోయారనే ఫీలింగ్ వస్తుంది. సో మా సమ్మర్ అయితే నాకు ఈ మధ్య కొంచెం పెద్దది అయిందనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇక్కడైతే టీ కంప్లీట్ అయింది. సో టీ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత నేను తాగుతా అని అనేసరికి మా లియాన్ లేచాడు, ఏడవడం స్టార్ట్ చేశాడు. సో నేను ఎప్పుడు తింటా, నేను ఏదైనా తాగుతా అనేసరికి తను లేస్తాడన్నమాట. సో ఇంకా నాది అలానే ఉండిపోతుంది టీ. నేను ఏదైతే ఇష్టంగా ఏదైతే తిందామని అనుకుంటున్నా సో అదే టైంలో ఏడవడం స్టార్ట్ చేస్తాడు. సో చూడండి ఎట్లా ఏడుస్తుండో, నేను అది ఇట్లా పోసుకున్న టీ ఏడుస్తూనే ఉన్నాడు. అండ్ ఆ తర్వాత ఇంకా టీ తాగిన తర్వాత అండ్ సమైరకైతే ఇంకా మా మమ్మీ స్నానం చేయించిన తర్వాత నేను ఇంకా డ్రెస్ వేద్దామని నేను తీసుకున్నాను. తనకి ఏంటంటే సమైరకి స్నానం అంటే చాలా ఇష్టం, బాత్ చేయడం అంటే. సో బాతింగ్ టైం అయింది అంటే కొంచెం లేట్ అయినా కూడా నాకు బాత్ అని అడుగుతూ ఉంటుంది అన్నమాట. తనకు అంత ఇష్టం బాత్ అంటే. సో బాత్ చేసిన తర్వాత రెడీ అవ్వడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అండ్ అందుకే మెయిన్గా తనకి హెయిర్ కట్ చేయించాము. హెయిర్కి ఏ క్లిప్ పెట్టుకోదు, అందుకే హెయిర్ కట్ చేయించాము. సో తనకి రెడీ అవ్వడం అంటే అస్సలు ఇష్టం ఉండదు.
ఉంటుంది, ఎందుకో తెలియదు అసలు. సో నేను ఎంత ట్రై చేసినా, అన్నీ పెడతా, అన్నీ చేసినా కూడా తనకు అస్సలు ఇంట్రెస్ట్ పెట్టదన్నమాట. సో ఆ తర్వాత నన్ను క్రీమ్ రాయనియదు అస్సలు, అండ్ డైపర్ కూడా వేయనియదు. ఈ ఈ వీడియోలో నేను ఇంకా అది ఇంక్లూడ్ చేయలేదు మీకు. తను ఎంత అల్లరి చేస్తుందంటే డ్రెస్ వేయనియదు, డైపర్ వేయనియదు, క్రీమ్ రాయనియదు. అండ్ అంతకుముందు ఇంతే లేకుండే సమైరా. అసలు ఈ మధ్య అసలు మా మమ్మీ వాళ్ళు ఇంక వచ్చిన తర్వాతనైతే ఇంకా బాగా అల్లరి ఎక్కువైంది. ఎందుకంటే అంతకుముందు నాకు కొంచెం అన్నా వినేది చెప్తే, కానీ ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మమ్మ తాత ఉన్నారు కదా, నన్ను ఇప్పుడు ఎవరు ఏమనరు అని కొంచెం ఎవరికైనా ఉంటుంది కదా పిల్లలకి. పెద్దవాళ్ళని చూస్తే ఏంటంటే ఇప్పుడు నన్ను ఎవ్వరు ఏమనరు అని ఒకటి ఒకటి బలం, ఒకటి ఎనర్జీ ఉంటుంది కదా వాళ్ళకి. సో అదన్నమాట. సో చూడండి, మొత్తానికైతే డ్రెస్ అయితే వేసాను. సో ఆ డ్రెస్ వేసే ముందు నాకైతే చుక్కలు చూపించింది. అండ్ ఇక్కడైతే నేను ఇంకా నెక్స్ట్ ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. సమరీ ఏంటంటే మార్నింగ్ తింటుంది, అప్పుడప్పుడు ఈవినింగ్ కూడా తింటుంది. సో ఈరోజైతే ఈవినింగ్ నేను మార్నింగ్ పెట్టలేదు, సో ఈవినింగ్ పెడుతున్నాను. ఈవినింగ్ అయితే తినిపిస్తాం ఎగ్స్. తనకి 2 ఎగ్స్ తింటుంది, అప్పుడప్పుడు 1 తింటుంది. అంటే ఎల్లో తినదు, ఓన్లీ వైటే అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే నేను నా కోసం స్పినాచ్, పాలకూర వేసుకుంటున్నాను. అండ్ మనం బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు ఆకుకూరలు అయితే చాలా ఇంపార్టెంట్. ఆకుకూరలు మాత్రం బాగా తీసుకోవాలి. అంటే వీక్లీ 3 టైమ్స్ తిన్నా చాలు. అండ్ ఏంటంటే మన మిల్క్ ప్రొడక్షన్ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఆకుకూరల వల్ల. అండ్ మనం మంచి ఫుడ్స్ తీసుకోవాలి. ఈ టైంలో మంచి ఫుడ్స్ తీసుకుంటేనే మన క్వాలిటీ ఆఫ్ మిల్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మంచి మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట మన నుండి మనం మంచి ఫుడ్ తీసుకుంటేనే. సో అదన్నమాట. సో బేబీస్ కూడా హెల్తీగా ఉండాలంటే మనం మంచి ఫుడ్ తీసుకోవాలి ఫస్ట్. సో నేనైతే పాలకూర అండ్ ఆకుకూరలు, తోటకూర ఇలాంటివి అయితే నేను వీక్లీ ఖచ్చితంగా 3 టైమ్స్ తీసుకుంటాను, 3-4 టైమ్స్ ఖచ్చితంగా తీసుకుంటాను. అండ్ ఇక్కడ చూడండి, సమైరా వ్యాక్యూమ్ చేస్తుంది. తనకి బేసిక్గా వ్యాక్యూమ్ సౌండ్ వింటే భయపడుతుంది. సో వాళ్ళ డాడీ ఈరోజు కొంచెం తనకి భయం పోవాలని తనతో చేపిస్తున్నాడు. అండ్ ఇక్కడ మ్యాగీ కూడా నేను ఇక్కడ చేస్తుంటే నేను చేస్తా అని పైన కూర్చొని చూడండి ఆ స్పూన్తో కలుపుతుంది. సో ఇదన్నమాట మన సమైరాతో వేషాలు ఇలా ఉంటాయి. సో అలా చిన్నగా ఈవినింగ్ వ్లాగ్ అయితే తీసాను సింపుల్గా. సో ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.